నెంబర్ పోవాలి, అందరూ సమానంగా ఉండాలని. ములుగు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే జిల్లాలో 25 మంది సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చల్వాయి గ్రామంలో కూడా సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అబ్జర్వర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ములుగు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఫస్ట్ విడత నామినేషన్లు అయిపోయి ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. రెండో విడత ప్రచారం కూడా అంటే నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది. మూడో విడత ఎన్నికల ప్రచారం నామినేషన్లకు రెండవ రోజు కొనసాగుతుంది. మొత్తం ములుగు జిల్లాలో 9 మండలాలకు 6 మండలాలు నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది. ఈరోజు మరో 3 మండలాలకు నామినేషన్లు నిర్వహిస్తున్నారు. అటు వాజేడు, వెంకటాపురం, కన్యాగూడెం. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ములుగు నియోజకవర్గం, ములుగు సీతక్క నియోజకవర్గంలో ఇప్పటికే సుమారుగా ఇనాన్మాస్గా సర్పంచులను 25 మందికి పైగా ఇనాన్మాస్ సర్పంచులను నియమించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే అటు జగన్పేట, ఇటు పత్తిపల్లి, ఇటు కాసిందేవుపేట, అటు మదనపల్లి ఈ గ్రామాలను ఇక్కడ చూసుకున్నట్లయితే అటు తాడువాయి, అటుపోతే కాటాపూర్ దాదాపుగా సుమారుగా ఒక 25 మంది సర్పంచులను ఇనాన్మాస్గా నియమించడం జరిగింది. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా ములుగు జిల్లా అభివృద్ధి పనులను ముందుకు పోతూ ములుగు జిల్లా అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రజలందరూ కూడా ఇనాన్మాస్గా ఎక్కడ కూడా ఓటింగ్ లేకుండా ఇనాన్మాస్ సర్పంచ్గా ఎన్నికలు చేసుకోవడం జరుగుతుంది. మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రామ పంచాయతీ అయినటువంటి చల్లవాయిలో కూడా ఇనాన్మాస్ సర్పంచ్గా అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదప్పటికీ సుమారుగా 25కు పైగా ఇనాన్మాస్ సర్పంచ్లు ఎన్నుకోవడం జరిగింది. దీనిపై ప్రజలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అయితే మొగ్గు చూపుతున్నారని చెప్పచ్చు. ఎన్నికల అధికారులు, ఎన్నికల అబ్జర్వేషరు మరియు ఎన్నికల అధికారి కూడా జిల్లా అధికారి దివాకర్ టీఎస్ గారు కూడా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా, ఎటువంటి ఒక పార్టీకి ప్రలోభాలు గురి చేయకుండా, ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా అటు ఎన్నికల అధికారుల సమక్షంలో వారి యొక్క అబ్జర్వేషన్లో నిర్వహిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ములుగు జిల్లాలో ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు 3వ విడత కూడా ప్రక్రియ పూర్తయిపోయింది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ములుగు నియోజకవర్గంలో సీతక్క ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. కెమెరామెన్ ప్రభాకర్తో సంపత్, 99.